నమస్కారం, జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. హోమియో వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చు అని 30 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియో వైద్యాన్ని ప్రచారం చేస్తూ దానికి సంబంధించి ఎన్నో అవార్డులు అందుకున్న దండెపు బసవానందం గారు హోమియో క్లినిక్ ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఎండి మనతో పాటు ఉన్నారు. మరి దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవాలి, డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కాల్ చేయొచ్చు. సార్ నమస్తే. సార్ మీరు ప్రతి వీక్ కూడా ప్రతి నెల కూడా పర్యటనలు చేస్తూ ఉంటారు. మరి ఈసారి పర్యటనలో ఏమైనా చేంజెస్ ఉంటున్నాయా? మీ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఎలా? హైదరాబాద్ లో ఎప్పుడెప్పుడు మీరు అవైలబుల్ ఉంటారు? ముఖ్యంగా ఈ హైదరాబాద్లో ప్రతిరోజు హైదరాబాద్ చిక్కడపల్లిలో ఉంటాను. వారంలో 6 రోజులు హైదరాబాద్లో ఉంటాను. ముఖ్యంగా ఏపీ ప్రజల యొక్క అవసరం కొరకై ప్రజలు ఏపీ నుంచి చాలామంది హైదరాబాద్కి వచ్చి ఇబ్బంది పడుతున్నారని చెప్పే ఉద్దేశంతో ఏపీలో ప్రతి వారం విజిట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏపీలో ప్రధాన పట్టణమైనటువంటి విజయవాడ ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ, అదేవిధంగా విజయవాడలో హోటల్ మనోరమ, ముఖ్యంగా విజయవాడ చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా గమనించి ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ, ఇప్పుడు జనవరిలో 4వ తారీఖు వస్తుంది. అదేవిధంగా రెండో గురువారం రాజమండ్రిలో హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట, ఈ జనవరిలో 11వ తారీఖు వస్తుంది. రాజమండ్రి చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా 11వ తారీఖు ఆనంద్ రీజెన్సీ రావాలి. అదేవిధంగా ప్రతి నెల 3వ గురువారం విశాఖపట్నంలో దాబా గార్డెన్ హోటల్ చంద్రాస్ వచ్చే నెల 18వ తారీఖు, జనవరి 18వ తారీఖు రోజు విశాఖపట్నం చుట్టూ ఉన్న విజయనగరం, బొబ్బిల్లి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా విశాఖపట్నంలో మీరు విజిట్ చేయొచ్చు. అదేవిధంగా 4వ గురువారం తిరుపతి, ఎవ్రీ మంత్ 4వ గురువారం అంటే ఈ నెల 28 ఉన్నది, డిసెంబర్ ఇంకా 4వ గురువారం కాదు కాబట్టి ఈ డిసెంబర్ నెలలో 28వ తారీఖు తిరుపతిలో మన విజిట్ ఉంది. హోటల్ మినర్వా గ్రాండ్, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపీ కంటిన్యూ అవుతుంది. తిరుపతి చుట్టూ ఉన్నటువంటి ఈ చిత్తూరు కానీ నెల్లూరు, హిందూపూరు, కర్ణాటక బార్డర్ అంతా కూడా ఈ యొక్క తిరుపతి విజిట్ చేస్తే సరిపోతుంది. 28వ తారీఖు, నెక్స్ట్ మంత్ 20వ తారీఖు వస్తుంది, 4వ గురువారం. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో హోమియోపతి వైద్యాన్ని ప్రజల్లో చేరువ చేయాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా చాలామంది ఇంకా హైదరాబాద్ వరకు రాలేని వాళ్ళు, తెలంగాణ జిల్లాలో ఉన్న వాళ్ళు కావచ్చు, కొద్ది దూరంగా ఉన్న వాళ్ళు రాలేకపోతున్నాం సార్, మేము ట్రీట్మెంట్ తీసుకోవాలంటే కష్టంగా ఉందంటే వాళ్ళ కోసం అని ముఖ్యంగా ఈ నంబర్స్ నోట్ చేసుకోండి. ఇవి పర్సనల్ నంబరు. దీంట్లో మీరు వీడియో కాల్ చేసి మాట్లాడితే, మీరు మీ అడ్రస్ పెట్టినట్టయితే మీతో డైరెక్ట్ మీరు ఇంటి దగ్గరనే ఉండి ఈ మెడిసిన్స్ మీతో మాట్లాడి మీకు కొరియర్ వేస్తే మీకు ఇంటి దగ్గరికి వస్తుంది. హైదరాబాద్ దాకా వచ్చి ఇబ్బంది పడే అవసరం లేదు. అదేవిధంగా తెలంగాణ జిల్లాల్లో నర్సాపూర్, సంగారెడ్డి, మెదక్లో డాక్టర్ శ్రీవాణి గారు అందుబాటులో ఉంటారు. ఈ విధంగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో హోమియోపతి చేరువ చేస్తూ ప్రజల చైతన్యం తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కడా తగ్గినటువంటి క్రానిక్ డిసీజెస్, అసలు అలోపతి మెడికల్ సైన్స్లో ట్రీట్మెంట్ లేదు అన్నటువంటి వ్యాధులను హోమియోపతిలో తగ్గించవచ్చని హనుమాన్ గారు చెప్పడం జరిగింది. హనుమాన్ గారు రాసినటువంటి గ్రంథంలో క్రానిక్ డిసీజెస్ కాజ్ అండ్ క్యూర్ అని చెప్పి ఒక గ్రంథం ఉంది. అలాంటి డిసీజెస్ అన్నీ కూడా హోమియోపతిలో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అవుతుంది అనేది మనం చదవడమే కాకుండా, ఆయన రాసిన గ్రంథమే కాకుండా మనం సక్సెస్ఫుల్ చేసి ప్రజలకు సాక్ష్యాలు చూపించడం జరుగుతుంది. గతంలో ఎన్నో కేసులు సక్సెస్ చేసిన కేసులన్నీ కూడా మన లైవ్లో అక్కడక్కడ చూపిస్తూ ఉన్నాం. క్రానిక్ డిసీజెస్ అంటే ఏంటి? ఇక ప్రపంచంలో వైద్యం లేదు, ఇది తగ్గదు అన్నటువంటి కేసులు ఏంటి? గ్యాంగ్రీన్ అంటే డెత్ ఆఫ్ ది టిష్యూ. అది కాలుకు పుట్టిందంటే కాలుకు కంపల్సరీగా యాంపుటేషన్, కాలు తొలగించాలి, ఆపరేషన్ చేసి కాలు తీసేయాలి, లేకపోతే బ్లడ్ మొత్తం పాయిజన్ అయిపోతుంది. అది సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ కాదన్న కేసులు మా దగ్గరికి వచ్చి సక్సెస్. అదేవిధంగా క్యాన్సర్కి మందులే లేవని ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంది అలోపతి సైన్స్లో. ఆల్రెడీ హనుమాన్ గారు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ పెట్టిండు. క్యాన్సర్కి అద్భుతమైన ట్రీట్మెంట్ ఉందని మనం ట్రీట్మెంట్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్ కేసులు అన్నీ కూడా ఇవాళన్నీ కూడా ఈ ఎపిసోడ్లో గ్యాంగ్రీన్, క్యాన్సర్, ఈ అలోపతిలో తక్కువ కానీ కేసులన్నీ కూడా ఈరోజు సక్సెస్ఫుల్గా మీకు అన్నీ ఒక దగ్గరికి కూర్చి మీకు చూపించడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది మాకు ఫోన్ కాల్ చేసి ఈ రోగం తగ్గుతుందా, క్యాన్సర్ తగ్గుతుందా, ఈ గ్యాంగ్రీన్ తగ్గుతుందా, బ్యాంక్రీన్ తగ్గుతుందా, థైరాయిడ్ తగ్గుతుందా అని ఫోన్ చేస్తుంటారు. వాళ్ళందరికీ ఆన్సర్ ఈ ఎపిసోడ్లో దొరుకుతుంది.
ఎలాంటి కేసు అయినా సక్సెస్ అయినటువంటి కేసులన్నీ మీకు సాక్ష్యాధారాలుగా చూపిస్తున్నాం. కాబట్టి అదేవిధంగా థైరాయిడ్ కానీ డయాబెటీస్, ఇప్పుడు ప్రపంచంలో అతి భయంకరంగా బాధపడేటువంటి సమస్య ఏంది? డయాబెటీస్. కోట్ల రూపాయల సంపద ఉన్నప్పటికీ అన్నం తినలేకపోతున్నారు. ఏ తిన్నారనే భయం, గట్క తిని బతకాల్సి వస్తుంది. ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి. తినడానికి అన్ని పండ్లు పొలాలు పెట్టుకున్నా తినలేని పరిస్థితికి వచ్చింది, కోట్ల రూపాయలు ఉన్నా కానీ. అలాంటి వాళ్లకు హోమియోపతిలో శాశ్వత పరిష్కారం అని హైనమాన్ గారు చెప్పిండు. కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటే ఏందో తెలియదు జనాలకు. ఇప్పుడు ఏమేమో యూట్యూబ్లలో ఏమో డయాబెటీస్కు ఈ ఆకురసము ఆకురసాన్ని పిచ్చి పిచ్చిగా వాడి ఎవరెవరో చెప్తారు. అది కాదు, ఇది సైంటిఫిక్ వైద్యం. హోమియోపతి యొక్క సైంటిఫిక్ వైద్యం ఏంటంటే, అలోపతి వైద్యమేమో ఈ ఫిజికల్ బాడీకి ట్రీట్మెంట్ చేస్తారని హైనమాన్ గారు చెప్పిండు. ఏదైనా సమస్య వచ్చేదంటే యాంటీబయాటిక్, యాంటీబ్యాక్టీరియా, యాంటీపారాసిటమాల్, పెయిన్ కిల్లర్ ఇవి ఇస్తారు. ఇది ఫిజికల్ బాడీ మీద పనిచేస్తుంది. కానీ హైనమాన్ గారు ఏం చెప్పాడు, ఒక వ్యాధి వచ్చిందంటే ఫిజికల్ బాడీకి సంబంధం లేదు. ఇంటర్నల్లో ఉన్న వైటల్ ఫోర్స్ సిక్ అయితేనే ఎక్స్టర్నల్గా ఈ ఫిజికల్ బాడీకి సిక్ అనిపిస్తుంది. ఇంటర్నల్గా ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో వైటల్ ఫోర్స్ అని హైనమాన్ గారు చెప్పిండు. ఈ లోపల సూక్ష్మ శరీరం సిక్ అయినప్పుడే ఈ ఫిజికల్ బాడీ సిక్ అవుతుంది. కాబట్టి సూక్ష్మ శరీరాన్ని ట్రీట్మెంట్ చేయమని, ఈ వైటల్ ఫోర్స్ను యాక్టివేట్ చేయమని, మీ బాడీలో ఉన్నటువంటి రెసిస్టెన్స్ను డెవలప్ చేయమని చెప్పిండు హైనమాన్ గారు. హోమియోపతి వైద్యం అంతా కూడా బాడీలోని డైరెక్ట్గా ఈ బ్యాక్టీరియా ఉందా, వైరస్ ఉందా, ఇది ట్రీట్మెంట్ చేయడం. డైరెక్ట్ మీ కాన్స్టిట్యూషన్ పరంగా మీ యొక్క వైటల్ ఫోర్స్ని యాక్టివేట్ చేయడం వల్ల, దాన్ని ఛార్జింగ్ చేయడం వల్ల ఉన్న వ్యాధులన్నీ కూడా డిసైపర్ అవుతున్నాయి. ఇది హోమియోపతి సిద్ధాంతం. ప్రజలకు చాలా మంది, ఈవెన్ విద్యావంతులకు కూడా తెలియదు. వీజీలు చేసినటువంటి వాళ్ళకు కూడా హోమియోపతి యొక్క సిద్ధాంతం తెలియక ప్రజలు ఎంతో మేధావులు కూడా అలోపతి వాడి నష్టపోతున్నారు. రోజు ప్రతిరోజు అలోపతి మందులు మింగుతూనే ఉన్నారు. అట్లా అవసరం లేదు. సింగిల్ డోస్తో హోమియోపతిలో ఎలాంటి వ్యాధి అయినా క్యూర్ చేయవచ్చు. కాబట్టి ఈ యొక్క వైటల్ ఫోర్స్ని యాక్టివేట్ చేసేటువంటి వైద్యం ఒకటి హోమియోపతి. అందుకోసమే ఎలాంటి వ్యాధి అయినా శాశ్వత నివారణ. ఇప్పుడు ఒక పెద్ద వృక్షం ఉందనుకో, వృక్షం మనకు అడ్డం వస్తుందని చెప్తే దాన్ని ఏం చేస్తాం? శాఖలు నరికి, కాండం నరికి వదిలిపెట్టేస్తాం. పోతుందా? అది పోదు. మళ్ళీ దాని లోపల కింద వేర్లు ఉంటాయి కదా భూమిలో, అది కనిపించదు, లోపల ఉంటుంది అది. ఆ వేర్లతో మళ్ళీ మొలకెత్తుంది, మళ్ళీ శాఖలు వస్తాయి, మళ్ళీ అడ్డం వస్తుంది, మళ్ళీ నరుకు, మళ్ళీ వస్తుంది, మళ్ళీ నరుకు. ఇది అలోపతి వైద్యం. ఉన్నకాడికి బ్యాక్టీరియా చంపుతున్నావు, వైరస్ కిల్ చేస్తున్నావు, యాంటీబయాటిక్ ఇచ్చి, యాంటీవైరల్ ఇచ్చి. కానీ లోపల ఉన్నటువంటి ఏదైతే సూక్ష్మ శరీరం సిక్నెస్ ఉందో అది మళ్ళీ గ్రోత్ వస్తుంది, మళ్ళీ వ్యాధి అపియరెన్స్, మళ్ళీ మందులు ఇవ్వండి, మళ్ళీ యాంటీబయాటిక్స్ ఇచ్చి చంపడం. ఎప్పటిదాకా బతికి 2 రోజులు మింగమంటే లాస్ట్కి యాస్టకి వచ్చి. అలాంటి వ్యాధులకు హోమియోపతి యొక్క ట్రీట్మెంట్ ఏంటంటే, ఇది మీద ఎక్స్టర్నల్గా చూడదు, కాండం వరకు నరకదు. ఈ చెట్టు వృక్షం మొలవడానికి కారణం ఏంటి? మెయిన్ వేర్లు. ఆ వేర్లకు ఒక ట్రీట్మెంట్, ఒక మందు వేసేస్తే వేర్లు చచ్చిపోయాయి, కాండం చచ్చిపోయాయి, శాఖలు చచ్చిపోయాయి, అన్నీ చచ్చిపోయాయి. శాశ్వత పరిష్కారం. ఇది హోమియోపతి సిద్ధాంతం. అంటే మనకి ప్రజలకు ఈజీగా అర్థమయ్యే పద్ధతిలో, మేము మెడికల్ లాంగ్వేజ్లో, జర్మన్ లాంగ్వేజ్లో హోమియోపతి సిద్ధాంత ప్రకారంగా చెప్తే మీకు ఎవ్వరికీ ఒక భాష అర్థం కాదు. అందుకే స్వచ్ఛమైన తెలుగులో ఈ యొక్క తెలంగాణ లాంగ్వేజ్ చెప్పడం జరుగుతుంది. సూక్ష్మ శరీరం అంటే వేర్లు, ఫిజికల్గా కనిపించేది మీద చెట్టు నరుకుతో పోదు, దాన్ని వేర్లతో కూటితో తీసేయడమే హోమియోపతి యొక్క లక్ష్యం. అందుకే ప్రపంచంలో ఎక్కడా తక్కువ కాని సమస్యలన్నీ కూడా హోమియోపతిలో తగ్గుతున్నాయి. తగ్గిన సాక్ష్యాలన్నీ కూడా మీకు చూపించడం జరిగింది. ఈరోజు అన్ని క్రానిక్ డిసీజ్ అని ఒకటే ఎపిసోడ్లో చూపించడానికి ఈరోజు అవన్నీ తీసుకొచ్చినాం. గతంలో సక్సెస్ చేసిన కేసులని. గ్యాంగ్రీన్ అంటే ఆంపిటేషన్, కాలు తీసేయాలి. విపరీతమైన నొప్పి, వాసన లేస్తే బాడీ అంతా, దగ్గరికి ఎవ్వరు పోలేరు. అలాంటి గ్యాంగ్రీన్ కేసులు కంప్లీట్లీ క్యూర్ అయిపోయింది. కాలు తీయకుండా, ఆపరేషన్ లేకుండా తగ్గించడం. అవి ఎంతవరకు మీరు చూడండి. మీ పేరు చెప్పండి. ఏవి సుబ్బారావు గారు ఎక్కడి నుంచి వచ్చి ఈశ్వరప్ప క్లినిక్? గుంటూరు నుంచి. ఏం ప్రాబ్లంతో వచ్చారు ఇంతకుముందు? గ్యాంగ్రీన్ సార్, షుగర్ వల్ల గ్యాంగ్రీన్ వచ్చింది. డాక్టర్లు ఏం చెప్పారు? కాలు తీసేయాలని చెప్పి. కాలు తీసేయాలన్నారు. డైరెక్ట్ గా నేను రాలేదు, ఇంతవరకు రాలేదు. ఇది ఫస్ట్ టైం నేను చూడడం. పాపాళ్ళు వచ్చారు. 2 సంవత్సరాలు ట్రీట్మెంట్ చేసినాక ఇప్పుడు నువ్వు నడుచుకుంటూ వచ్చినావు. నడవలేని పరిస్థితిలో ఇంటికాడ ఉంటుంది. అవును, ఇప్పుడు నడుచుకుంటూ వచ్చేటట్టు చేసినావు.
ఆ? అవును. మరి ఒక అలోపతి డాక్టరే వాకర్తో రావాల్సి వచ్చేది వాక్. ఆ, అప్పుడు పాపాళ్ళ వీడియో తీసుకుని ఎప్పటికప్పుడు మీకు ముందు చూపించి దాన్ని బట్టి ముందు ఒక అలోపతి డాక్టరే హోమియోపతి వాడుకో మంచిగా అయితే ఉన్నాడంటే అవును. మరి గ్రేట్ కదా. అవును. చూడండి ఇంకోటి గ్యాంగ్రీన్. ఎట్లా ఉన్నావు ఇప్పుడు? ఈశ్వరప్పకి వచ్చి ఎన్ని నెలలు అవుతుంది మందులు వాడబట్టి? సంవత్సరం మీద 2 నెలలు అవుతుంది. సంవత్సరం అవుతుంది. మరి ఇప్పుడు ఏం కోసం వాడిన మందులు? గ్యాంగ్రీన్ అని దాని గురించి షుగరు, గ్యాంగ్రీన్. బయట డాక్టర్లు ఏం చెప్పారు? వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు కాలు తీసేసారని చెప్పి కాలు తీసేస్తామన్నారు. మరి బసవానందం డాక్టర్ ఏం చేసిండు? క్యూర్ చేసేసారు. కాళ్ళు తీయకుండా మందులతో తక్కువ చేసిండు. హోమియోపతి తీరు పిలుకలతో తగ్గిపోయింది. తగ్గిపోయింది కదా. చూపి. వెరీ గుడ్, వెరీ గుడ్. మంచిగా అయిపోయింది. ఎంత పాదం దీపు ఇది మొత్తం ఇక్కడ వస్తుందా డాక్టర్? మరి అదంతా పోయింది. వస్తుందా మరి? మంచిగా అయిపోయిందమ్మా. మంచిగా అయిపోయింది. మంచిగా అయిపోయింది. వెరీ గుడ్. ఇట్లా వాడుకోవాలి. ఆ మరక పోయేటట్టు కూడా చేస్తా. మంచిగా దీని బలమైన ఆహారం తిను. ఇప్పుడు ఇది గ్యాంగ్రీన్. గ్యాంగ్రీన్ అంటే అంత ప్రమాదమైనటువంటి ఆంపిటేషన్ తప్ప ట్రీట్మెంటే లేదు. మరి సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అయింది హోమియోపతిలో. అదేవిధంగా బ్లడ్ క్యాన్సర్ వారం రోజుల కంటే ఎక్కువ బతకదు, ఇది తీసుకుపోండి అన్న కేసు కొన్ని 15 లక్షలు ఖర్చు పెట్టినాక ఎట్లా బాధపడుతున్న దగ్గరికి వస్తే ట్రీట్మెంట్ చేసినా పాప మంచిగా అయిపోయింది. ఇప్పటికి 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు పాప మరి 15 రోజుల కంటే 10 రోజుల కంటే ఎక్కువ బతకదనే పిల్లలు ఇప్పటికి బతికే ఉంది. అది చూస్తే అర్థమవుతుంది. ధీరజ్, ఎక్కడ ధీరజ్ చెప్పు. పర్వాలేదు, ఇప్పుడు బాగున్నాడు. అలోపతిలో 1 మంత్ కన్నా ఎక్కువ హోప్ ఇవ్వలేదు. 1 మంత్ కంటే ఎక్కువ బతకదని చెప్పారు. ఏం ప్రాబ్లం ఉందని చెప్పారు? బ్లడ్ క్యాన్సర్ కు 1 మంత్ కంటే ఎక్కువ బతకదని చెప్పారు. ఇప్పుడు మనం మందులు వాడబట్టి ఎన్ని నెలలు అవుతుంది? 8 మంత్స్ కంప్లీట్ అయింది. 9th మంత్. ఇది 9th విజిట్. ఇప్పటిదాకా మంచిగానే ఉన్నాడు. మళ్ళా అక్కడ 1 మంత్ కంటే ఎక్కువ బతకదన్న మనిషి. అప్పుడు ఏమేమి లక్షణాలు ఉండే? క్యాన్సర్ లక్షణాలు అయింది బాగా. ఇదంతా స్వెల్లింగ్ వచ్చింది. యూరిన్ ఇన్ఫెక్షన్ అన్నారు, మళ్ళీ కిడ్నీ ప్రాబ్లం అన్నారు. లాస్ట్ అట్లా 2 మంత్స్ హాస్పిటల్స్ కి తిరగగా లాస్ట్ కి బ్లడ్ క్యాన్సర్ అని తెలిసింది. బ్లడ్ క్యాన్సర్ తెలిసింది. 2 మంత్స్ ట్రీట్మెంట్ ఇప్పించినాం, కీమోథెరపీ. గవర్నమెంట్కి కీమోథెరపీకి కూడా హోప్ ఇవ్వలేదు. 50-50 ఛాన్సెస్. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి 8 నెలలు అయిపోయింది. ఇప్పటిదాకా బతికే ఉండు, హాయిగా ఉన్నాడు. ఇప్పుడు టైమింగ్స్ ఇవి. ఇప్పుడు 17-11 నెలలు వచ్చిన పోయిన సంవత్సరం. ఇప్పటికీ 9 నెలలు అయిపోయింది. 9 నెలలు 8 నెలలు అయిపోయింది. 9వ విజిట్. బాబు మంచిగా ఉన్నాడు. ప్రజలకు తెలవాలి హోమియోపతిలో క్యాన్సర్కి మంచి మందు ఉందని తెలవడానికి మీ అభిప్రాయం తీసుకుంటాం. అదేవిధంగా థ్రోట్ క్యాన్సర్, ఒక పెద్ద ఆయనకు థ్రోట్ క్యాన్సర్ నీళ్లు పాలు దిగకుండా కంప్లీట్ చాకింగ్ అయిపోయింది. అలాంటి పేషెంట్కి ముక్కులో నుంచి పైప్ పెట్టి రోజు పాలు నీళ్లు పోసేవాళ్ళు. ఆ స్థాయిలో ఇక బతకడని చెప్పి డిశ్చార్జ్ చేసిన తర్వాత వాళ్ళ సన్ మా దగ్గర, వాళ్ళ కొడుకు నా దగ్గరికి వచ్చి ఇట్లా చెప్పి వీడియో కాల్ చూపించి మందులు ఇచ్చేసిన. వితిన్ 1 మంత్లో నడుచుకుంటూ వచ్చిండు ఇంటికి. పైపు లేకుండా నీళ్ళు పాలు తాగేటట్టు అయ్యిండు. ఇప్పుడు 6 నెలలు ట్రీట్మెంట్ చేసిన సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అయింది. ఇప్పుడు వచ్చిర్రు, ఎంత మంచిగా మాట్లాడుతుండో చూడండి. ఆ క్యాన్సర్ మొత్తం కంప్లీట్ డిజాల్వ్ అయిపోయింది. థ్రోట్ క్యాన్సర్. ప్రసాద్ గారు ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప మీ క్లినిక్? ఆయన ఏం ప్రాబ్లంతో వచ్చారు? నాకు యాక్చువల్గా క్యాన్సర్ పేషెంట్ సార్ నేను. ఈసోఫేగల్ క్యాన్సర్, థ్రోట్ ఇన్ఫెక్షన్. థ్రోట్ క్యాన్సర్. అప్పుడు ఏ పరిస్థితి ఉండే మీకు? పరిస్థితి అనేబుల్ టు టేక్ ఎనీథింగ్. నీళ్ళు తాగకపోతుంటే, తినలేకపోతుంటుంది. ఒక్క డ్రాప్ కూడా తాగేది లేదు. ఎక్కిండు 24 hours ఎక్కిండు. అలా పడుండి అలా ఎక్కుతూ ఉండేవారు. ఒక డోస్ వేసుకున్న వెంటనే ఎక్కిండు మాత్రం. ఎక్కడెక్కడ తిరిగినాక ఇక్కడ వచ్చారు? బసవతారకం పోతే ఏం చెప్పారు? ఎండోస్కోపీ చేశారు సార్. 3 కిమోలు చేశారండి. 23 రేడియేషన్స్ చేశారు. అయినా తక్కువ చేసేసి అన్నారు, ముందుకు తీసుకెళ్ళిపోండి, మేము చేసేది ఏం లేదు, ఇంటికి తీసుకెళ్ళిపోండి. ఇంకా 3 weeks రమ్మన్నారు సార్. 4 weeks తర్వాత రమ్మన్నారు చెకప్కి. అదేంటది పెట్ స్కాన్ చేపిస్తామన్నాడు. అప్పుడు మాటలు రాకపోయా నీకు ముక్కులో పైప్ వేసి నీ ఫుడ్ ఎట్టేటప్పుడు అలా 3 months పోసాను రాగిదావా. ముక్కులో నుంచి పైప్ ముక్కులో నుంచి పైప్ వేసుకొని వచ్చినావు. ఫస్ట్ టైం నిన్ను చూడలే.
అవును ఇంటికాడ ఉంటే వీడియో కాల్ చేసి నీకు బాబుతో మందులు పంపించిన, అవును సార్, రెండోసారికి వచ్చేసినావు. నార్మల్ అయింది సార్. మళ్ళా ఎన్ని రోజుల్లో మార్పు వచ్చింది? 20 డేస్లో వచ్చేసి 20 డేస్లో మంచిగా తగ్గినంత అయిపోయినావు. అవును సార్, ఇప్పుడు మంచిగా ఉన్నావు. అవును సార్. మరి క్యాన్సర్ ఈసోఫేగస్లో అంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పోయినా తక్కువగా ఉంది. హోమియోపతి తీపి కులుకలు వేస్తే వితిన్ అవర్స్లో మార్పు వచ్చి 120 డేస్లో మంచిగా అయినామంటే ఎస్ సార్. ఏది నిజమైన సైంటిఫిక్ వైద్యం? హోమియో మీద నమ్మకం ఉంది సార్ నాకు. నమ్మకంతో నేను మరి అద్భుతమైన వైద్యం కనిపెట్టింది మన కోసం ఆయన. అది జనరల్ గా విన్నా కాన్సన్ట్రేషన్ హోమియో మీదే ఉంది, అందుకని మీ దగ్గరికి వచ్చాను సార్. వెరీ గుడ్. చూడండి, 3 నెలల దాకా ముక్కులో పైప్ పెట్టి ముక్కు ద్వారా పైపు ద్వారా పంపించేటువంటి ఫుడ్ ఇప్పుడు తినగలిగిండు, మాట్లాడుతున్నాడు, హ్యాపీగా ఉండి ఇప్పటికీ జీవించి ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. మరి ఏది నిజమైన సైంటిఫిక్ వైద్యం ప్రజలు గుర్తించాలి. అద్భుతమైన వైద్యాన్ని దీన్ని తప్పుడు సమాచారాలు చేసి తప్పుడు అభియోగాలు చేసి ఈ ప్రభుత్వాలను కూడా కొనేసి మెడికల్ మాఫియా దీన్ని తొక్కేసుకుంటూ వస్తారు. వైద్యాన్ని ప్రజలకు అందకుండా చేస్తున్నారు, ప్రజలకు తెలియకుండా చేస్తారు. ఎవరికైనా తెలవని ఇప్పుడు అడగండి, మీరు విద్యావంతులను కూడా అడగండి హోమియోపతి అంటే ఏంటంటే చెప్పరు, తెలియకుండా చేస్తారు. హోమియోపతి కూడా అలోపతి కంటే మించిన వైద్యం, అలోపతి కోర్సు కంటే ఎక్కువ. ఎంబీబీఎస్ సబ్జెక్టులతో పాటు హోమియోపతి 5 సబ్జెక్టులు పాస్ అయితే డాక్టర్ అవుతాడు. హోమియోపతి డాక్టర్ అంటే ఏంటో తెలియదు జనాలకు. హోమియోపతి డాక్టర్ అంటే ఎంబీబీఎస్ సబ్జెక్టులు ఎన్ని ఉంటాయి? 18 సబ్జెక్టులు పాస్ కావాల్సిందే. హెల్త్ యూనివర్సిటీ ఎగ్జామ్ పెడుతుంది, మాకు ఎవరు పెట్టింది కాదు. దాంతోపాటు హోమియోపతి సబ్జెక్టులు 5 సబ్జెక్టులు పాస్ కావాలి. 23 సబ్జెక్టులు పాస్ అయితే బిహెచ్ఎంఎస్ డాక్టర్ అవుతాడు. కాబట్టి ప్రజలకు ఇది తెలియకుండా ఇదంతా సపరేట్ చేస్తూ ఇంతటి అద్భుతమైన వైద్యాన్ని ప్రజలకు అందకుండా చేస్తున్నారనే బాధతో మీకు చెప్పాల్సి వస్తుంది. ప్రజలు మనమే చైతన్యవంతులు కావాలి, తినండి, అనుభవించండి, ఆ అనుభవాన్ని ప్రజలను పంచుకోవాలని చెప్తున్నా. ఇప్పుడు ప్రజలందరూ కూడా వాళ్ళు సక్సెస్ అయిన అందరూ కూడా మన పేషెంట్లు ప్రజలకు వాళ్ళ బంధువులకు షేర్ చేస్తున్నారు ఈ వీడియోస్. దానివల్ల మంచి చైతన్యం వచ్చింది. అదేవిధంగా థైరాయిడ్ అంటే దానికి మందులే లేవు. 10 mg నుంచి 25 mg, 100 mg, 50 mg. ఇక బతికిన రోజులు 20 ఏళ్ళ నుంచి మింగుతున్నామంటారు టాబ్లెట్స్. 20 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి మింగిన తక్కువగా అది ట్రీట్మెంట్ అంటారా? పబ్లిక్ ఆలోచించండి. ఒక వైద్యం అంటే ఒక లిమిటెడ్ టైంలో వ్యాధి తగ్గితే అది వైద్యం అంటారు, దాన్ని ట్రీట్మెంట్ అంటారు. బతికిన రోజులు మింగడం అనేది ఏంది? సపరేషన్. అది మనం ఇప్పుడు చెప్పడం లేదు, ఆయన గారే చెప్పిండు. ఆయన అలోపతి ప్రొఫెసర్ అయి ఉండి, అలోపతిలో ఎండి డాక్టర్ అయి ఉండి అప్పటికే ఆయన కళ్ళు తెరుచుకున్నాడు, ఇది వైద్యం కరెక్ట్ కాదు, ఈ సపరేషన్ వల్ల మన వ్యాధులన్నీ తొక్కబడుతున్నాయి, లోపల అది ఇంకా డ్యామేజ్ అవుతుంది, ఇంకా ఆర్గాన్స్ కూడా చెడిపోతున్నాయి. దాన్ని రూట్ కాజికల్ ట్రీట్మెంట్ చేయాలన్నదే ఆయన ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యం ప్రకారంగా దీన్ని ఈ వైద్యాన్ని కనిపెట్టడం జరిగింది. థైరాయిడ్ కేసులు ఎట్లా తగ్గుతున్నాయి చూడండి. ఉషా గారు ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప మనుగుడికి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? మా పాపకు థైరాయిడ్ గురించి ఎంత ఉండే థైరాయిడ్? 150కి ఎంత ఎంజీ మందులు మింగుతుంటే? 50 ఎంజీ మింగిపిస్తుండే. ఈశ్వరప్ప క్లినిక్ వచ్చిన జనరల్ తగ్గింది. మా అమ్మాయి 6 months కి తగ్గిపోయింది. 6% నార్మల్ వచ్చేసింది. అలోపతి మందులు మింగకుండా హోమియోపతి తగ్గిపోయింది. అవునండి. తర్వాత ఇంకో 2 months ఎక్స్ట్రా వాడాము. తర్వాత ఇంకేం ప్రాబ్లం లేదండి. ఇప్పటిదాకా మంచిగా ఉంది. చూసినావా? అదే తెలవాలి. అలోపతిలో జీవితాంతం వాడే రోగాలకు హోమియోపతిలో తక్కువ సమయంలో శాశ్వతంగా తగ్గిపోతారని ప్రజలు తెలియడానికి నేను అభిప్రాయం తీసుకున్నా. నెక్స్ట్ ఇంకో థైరాయిడ్ కేసు చూడండి. 1 కాదు 2 కాదు 1000 కేసులు. నేను చేవెళ్ళ నుంచి వచ్చినా సార్. ఏం బాధతో వచ్చినావు ఇంతకు ముందు? థైరాయిడ్ ఇందులో గొంతులో థైరాయిడ్ ఉండే గడ్డలు ఉండే ఇంత థైరాయిడ్ గైటర్ మీ దగ్గరకు వచ్చినాక 3-4 నెలలకే తగ్గిపోయింది. తగ్గిపోయిందా? పూర్తిగా తగ్గిపోయింది. వెరీ గుడ్. ఏం లేదు కదా, కరిగిపోయినాయి. ఇప్పుడు అది వాడి కరిగిపోయి ఎన్నేళ్ళు అవుతుంది? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు అయిపోయింది. థైరాయిడ్ గైటర్ ఒక మామిడికాయ అంత ఉండే, అది వాళ్ళు ఆపరేషన్ అన్నారు, మన దగ్గర ఆపరేషన్ లేకుండా డిజాల్వ్ అయిపోయింది. ఇవన్నీ విచిత్రాలు, అద్భుతాలు, మిరాకిల్స్. హోమియోపతి మిరాకిల్స్ అంటే ఇవే. డైరెక్ట్ అది వైటల్ ఫోర్స్ మీద పనిచేస్తుంది. మందు బాడీలో నేను సూక్ష్మంగా ఉండి కనిపించకుండా ఉండి మన బాడీని నడిపిస్తుంది. ఇంతవరకు చంద్రమండల యాత్ర పోయినాము, ఎక్కడో సైన్స్ ఎంతో డెవలప్ అయింది, కానీ మన శరీరంలో ఉన్నటువంటి వైటల్ ఫోర్స్ని ఇంతవరకు ఏ సైన్స్ కనిపెట్టలే, ఓన్లీ హోమియోపతి సైన్స్ కనిపెట్టింది హైన్మాన్ గారు. వితౌట్ వైటల్ ఫోర్స్ దెర్ ఈజ్ నో ఫంక్షన్, నో సెన్సేషన్ అన్నాడు బాడీలో. వైటల్ ఫోర్స్ ఉంటేనే మనం జీవిస్తున్నాం, మాట్లాడుతున్నాం, ఆలోచిస్తున్నాం. అది లేకపోతే డెడ్ బాడీ.
మరి ఏం పోతే డెడ్ బాడీ అయింది, ఏముంటే ప్రాణంతో ఉన్నాము, ఇవన్నీ ఫంక్షన్ జరుగుతున్నాయి. అది ఇంతవరకు ఏ సైన్స్ కనిపెట్టలే. అలాంటి వైటల్ ఫోర్స్ మీదనే మన మందు పనిచేస్తుంది. దానివల్లనే మన బాడీలో ఉండేటువంటి రోగాలన్నీ కూడా డిసపియర్ అవుతున్నాయి. అదేవిధంగా మస్కులర్ డిస్ట్రోఫీ అంటే వాళ్ళు పిల్లలు పుట్టినాక ఒక 8 ఏళ్ళు 10 ఏళ్ళకి రాగానే ఈ కండరాలలో మూమెంట్ చలనం ఉండదు, బ్యాలెన్స్ ఉండదు, పడిపోతారు, నడవలేరు, కూర్చున్న దగ్గర కిందనే ఉంటారు. అప్పటిదాకా మంచిగా ఉండే సార్, 5 ఏళ్ళ దాకా మంచిగా ఉండే, ఈ మధ్య నడుచు కింద పడిపోతున్నాడు, నిలబడలేకపోతున్నాడు అని ఈ మధ్య కేసులు చాలా వస్తున్నాయి. సక్సెస్ చేసిన కేసులు అన్నీ చూసిర్రు. విజయవాడ బాబును నడవలేని పిల్లలు నడిపించినా ఉరికిపించిన ఆ కేసు చూసి ఇప్పుడు చాలా కేసులు వస్తున్నాయి ఈ మస్కులర్ డిస్ట్రోఫీ బాధతో. ఇప్పుడు ఆ మస్కులర్ డిస్ట్రోఫీకి మందులే లేవు, డాక్టర్లే చెప్పేస్తున్నారు. ప్రపంచంలో దానికి వైద్యమే లేదన్నారు. మరి ప్రపంచంలో వైద్యం లేదని హోమియోపతిలో ఎట్లా తక్కువైంది? కాబట్టి ప్రపంచంలో లేదని చెప్పకుండా హోమియోపతిలో ప్రయత్నం చేయమని చెప్పాలి, డాక్టర్ల సలహా ఇవ్వాలి ప్రజలకు. హోమియోపతిలో అద్భుతమైన వైద్యం ఉంది. హోమియోపతిలో ఇగో చూడండి మస్కులర్ డిస్ట్రోఫీ ఎట్లా తగ్గిందో. కూర్చొని లేవలేకపోతుండు, నడుస్తే కింద పడిపోతుండు. మరి బయట డాక్టర్లు ఏం చెప్పారు? ఫిజియోథెరపీ తప్పించి వేరే ట్రీట్మెంట్ ఏం లేదమ్మా. ఫిజియోథెరపీ తప్ప ఇక ట్రీట్మెంట్ లేదని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ ట్రీట్మెంట్ లేదని చెప్పారు. దానికి మస్కులర్ డిస్ట్రోఫీ అంటారు. ఇంకా ఫ్యూచర్లో ఇంకా డేంజర్ అయ్యే అవకాశం ఉంది. మెడికల్ కూడా లేవకుండా అవుతారు. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అయింది? 2 నెలల్లో ఎట్లా ఉంది? పడిపోతలేడు ఇప్పుడు, పడడం తగ్గిపోయింది. అప్పుడు నడుస్తే కింద పడిపోతుండే, నిలబడకపోతుండే, నడవంగానే కింద పడిపోతుండే. నడువు బేట, నడువు. వెరీ గుడ్, స్పీడ్గా నడవాలి. ఓకే, అలా విధంగా డయాబెటీస్, షుగర్ వ్యాధికి ప్రపంచంలో మందు లేదు. బతికిన రోజులు ఇన్సులిన్ లేకపోతే టాబ్లెట్స్ మీద బతుకుతున్నారు. కానీ హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్. కానీ 1 నెల 2 నెలలు తగ్గదు. ముఖ్యంగా ప్రజలు వచ్చి 2 నెలలు వాళ్ళకి ఇంకా తగ్గలేదు సార్ అంటారు. అల్లోపతి ఏమో అప్పుడప్పుడు తొక్కేస్తుంది. హోమియోపతి ఏమో నీ లోపల ఉన్నటువంటి ప్యాంక్రియాస్ గ్రంథిలో బీటా సెల్స్ యాక్టివేట్ చేయడానికి ఒక 6 నెలలు 1 ఇయర్ వాళ్ళ బాడీ బట్టి, వాళ్ళ ఇమ్యూనిటీ బట్టి, వాళ్ళ ఏజ్ బట్టి ఉంటుంది. ముఖ్యంగా ప్రజలు గుర్తించాలి. ఇది డయాబెటీస్ తగ్గిస్తాను ఒకసారి వేస్తారు అంటారు 1 నెల వాడి. అట్లా కాదు, మినిమం 6 months to 1 year, 1.5 year, 2 years కష్టపడి ఉంటారు. 100% సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ హోమియోపతిలో. కాబట్టి జీవితాంతం మందుల మీద ఇంజక్షన్ మీద ఉన్నదానికంటే 1 year 2 years వాడడం తప్పులేదు కదా. డయాబెటీస్ ఎట్లా తగ్గిందో చూడండి. ప్రసన్న, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ మోయినాబాద్. ఏం బాధతో వచ్చినావు? షుగర్ నుంచి. షుగర్ ఇంత చిన్న ఏజ్ ఎంత మీది? ఇప్పుడు 26, 17 years కి వచ్చి. 17 years నుంచి బాధపడుతున్నావు. అప్పటి నుంచి ఏం మందులు వాడినావు? ఇవే ఇంగ్లీష్ మందులు వాడితే తగ్గలేదు. ఇప్పుడు మరి ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని రోజులు అయింది? 1 month అయిపోయింది. 1 month లో ఎట్లా ఉంది? ఇప్పుడు నార్మల్ 180 ఉంది తిన్న తర్వాత. అంతకుముందు ఎంత ఉంటుండే? 400. మరి 400ది 180కి వచ్చి నార్మల్కి వచ్చిందంటే హోమియోపతిలో ఎంత పవర్ఫుల్ మందు ఉన్నది చూసినావా? అవి బతికిన రోజు సూదులు ఈ 7 ఏళ్ళు నువ్వు ఆ మందుల మీద ఉన్నావు కదా. నేను 1 నెల ఈ నెలలో అలోపతి మందులు లేకుండా హోమియోపతి మందుల మీదనే ఉన్నావా? మొత్తం హోమియోపతి మందుల మీదనే. మరి హోమియోపతి మందుల మీదనే ఉన్నా నీకు షుగర్ తగ్గింది, మీకు ఎలాంటి సమస్య రాకుండా మంచిగా ఉన్నావంటే హోమియోపతిలో శాశ్వత పరిష్కారం అంటే ఇట్లా. ఇప్పుడు నేను చెప్పుకుంటే గొప్ప చెప్పినట్టు అవుతుంది. ఇప్పుడు తిని అనుభవించడం నువ్వు చెప్తే ప్రజలకు తెలుస్తుంది. ఓకే, రిపోర్ట్ అది 180. ఇప్పుడు ఎంత వచ్చింది రిపోర్ట్? 1 month చేపిస్తే 188. విజయ డయాగ్నోస్టిక్. 188 నార్మల్. ముందు 400 ఉంది. అప్పుడు 400, 188 నార్మల్ వచ్చేసింది. ఇదే మెయింటైన్ చేయి. ఇంకా ఒక 6 నెలలు వాడాలి మందులు. ఇవి నెల రోజులు తగ్గిందని చెప్పి ఆపొద్దు. ఇక లంగ్ ఫెయిల్యూర్ అయిపోయి లంగ్స్లో వాటర్ వచ్చేసి ఇక బతకదన్నటువంటి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పెద్ద మనిషికి ట్రీట్మెంట్ ఇస్తే వితిన్ 1 monthలో అద్భుతం. వెంటిలేటర్ లేకుండా ఆ లంగ్స్లో ఇన్ఫ్లమేషన్ అంతా పోయింది, ఫ్లూయిడ్ అంతా అబ్జర్వ్ అయిపోయింది. ఎట్లా ఉందో మీరు చూస్తే తెలుస్తుంది. బిఫోర్ అండ్ ఆఫ్టర్. కడప డిస్ట్రిక్ట్ రాయచోటి నుంచి వచ్చాము. ఏం బాధతో నుంచి? సోరియాసిస్ ప్రాబ్లం సార్. అమ్మమ్మకి
అమ్మమ్మకి లంగ్స్ టోటల్ సాచురేషన్ డ్రాప్ అయింది, లంగ్స్ డ్యామేజ్ అయింది, వెంటిలేటర్ మీద ఉన్నారు, 1 వీక్ ఉన్నారు. తర్వాత చూడండి, ఆమె బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూసిండ్రు. ఆమె వెంటిలేటర్ మీద ఉన్నటువంటి మనిషి వితౌట్ వెంటిలేటర్ అయిపోయింది. అదేవిధంగా ఈ ప్రపంచంలో ఇప్పుడు ప్రజల్లో ఎక్కువగా బాధపెట్టే సమస్య సోరియాసిస్కి మందులు లేవని అలోపతి డాక్టర్లు చెప్తున్నారు. కానీ హోమియోపతిలో ఛాలెంజ్గా తక్కువ చేస్తున్నా బిఫోర్ అండ్ ఆఫ్టర్, మరి ఎక్స్టర్నల్గా ఏం అప్లికేషన్ లేకుండా, ఆయిల్ పూతలు పెట్టకుండా తీపి గుళికలు నోట్లేస్తే రోగం తగ్గుతుందంటే హోమియోపతి పవర్ ఎంతో మీరు తెలుసుకోండి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియో చూడండి. इस्माइल कहाँ से आया ईश्वरप्पा में क्लिनिक? बोराबंडा से. कितने साल से है बीमारी? पीछे फिरो. 2006 से 2016 से. ऊपर उठाओ माँ, शर्ट बट ऊपर उठाओ, पूरा जिसम फैल गया. इधर पैरों को बता, ये सामने को आओ. वाह 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 वाह. क्या क्या तकलीफ है बोलो? तकलीफ क्या हो सकता, सब चलने नहीं आ रहा. और क्या हो रहा? कुछ नहीं, खून आता, पानी आता. अब तो पानी आ रहा, खून भी आ रहा, पानी भी आ रहा. हाँ. ఏం పేరు? షేక్ ఇస్మాయిల్. ఇస్మాయిల్ ఎట్లా ఉంది? ఇప్పుడు జిందా మరికి జిఎస్ఆర్గా దిగరా మీరు సచ్చి బతికినట్టు ఉంది. మొత్తం పోయింది కదా, పోయింది సార్. అటు మళ్ళీ. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడ్డావు? 7 సంవత్సరాలు సార్. 7 సంవత్సరాల నుంచి తక్కువగా రోగం హోమియోపతిలో 3 నెలల వరకు సంవత్సరంలో తగ్గిపోయింది మొత్తం. అవును సార్. ఆ? మరి హోమియోపతి ఎంత ఫాస్ట్ ట్రీట్మెంట్ చెప్పు. అప్పుడు ఏమేమి బాధలు ఉండే తక్లీఫ్? रात्रि निद्रा लेकुंडे रात में नींद नहीं, इनका चैन आराम, खाना आराम, खुजा खुजा के नींद खराब हो जाती थी पूरी. अब सुकून से सो जा रहा हूँ. अच्छा, सुकून सो रहा है. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇట్లా మంచిగా చెప్పినట్టు డాక్టర్ చెప్పినట్టు వాడితే తక్కువ అవుతుంది. ఓకే సార్, ఎన్నో సక్సెస్ఫుల్ కేసెస్ గురించి మాకు మా ప్రేక్షకులకు హోమియో వైద్యానికి సంబంధించి అవగాహన వచ్చే విధంగా తెలియజేశారు. థ్యాంక్ యూ.